హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్ర. మన ఉబ్బులు స్టార్ట్ చేసామండి పండక్కి. అలా ప్లేట్లో శనగపిండి జల్లెడ పడితే అట్లా అతుక్కుపోయిందని చైత్ర తెలుగులో చైత్ర అని పేరు రాపించుకుంది. అలా పిండి కలుపుకుంటూ ఉన్నాం. అలా కలిపిన తర్వాత ఇట్లా గన్ అనమాట. గన్తో చాలా డేంజర్ అనమాట. నీట్గా నిదానంగా పెట్టుకోవాలి, ఎందుకంటే గన్ వచ్చేటప్పుడు ఆయిల్ పడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఫేస్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈజీనే కానీ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అలా అనమాట. పిండిగా ఒక్కసారిగా కలిపి పెట్టుకొని కాగిందా లేదా టెస్ట్ చేసుకొని చుట్టూతా పిల్లలు ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇట్లా మేము టిఫిన్ తింటూ ఉన్నాం. అక్క హెల్ప్ చేసింది, ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అక్క అనమాట, టీచింగ్కి. సో అట్లా అక్క కొంచెం హెల్ప్ చేసింది. నేను టిఫిన్ చేసి వచ్చేంత వరకు. తర్వాత నేను కూర్చున్నాను. అలా అనమాట. అలా తిప్పుకుంటూ గన్నుతో అలా స్లోగా చేసుకుంటే ఆయిల్ మొత్తం అలా వైట్ బుడగలుగా తగ్గిపోయిన తర్వాత తీసేసుకోవడమే. పండగ అంటేనే పల్లెటూరు అంటే పండగ. అందరూ ఉంటారు కొంచెం హెల్పింగ్కి చుట్టుపక్కల వాళ్ళు. అదే టౌన్లో అయితేనా మనమే చేసుకోవాలి, మనమే దేవాలి, అన్నీ మనమే, ఇంకా ఎవరు హెల్పింగ్ కూడా రారు. సో పల్లెటూరులో కొంచెం హెల్పింగ్ ఉంటారు, మనము వెళ్ళి హెల్ప్ చేస్తాం కాబట్టి అవతల వాళ్ళు కూడా వస్తారు. సో పల్లెటూరులో హెల్పింగ్ అనేది కామన్. పండగ అంటేనే 10 కుటుంబాలు ప్రతిరోజు ఎవరో ఒకరు పిలుచుకోవడం, వండుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది. కామన్గా ఇవే వండుతుంటారు ప్రతి పండగకి. అరిసెలు, జంతికలు, చెక్కలు ఇవే వండుతారు. కొంతమంది లడ్డు, బెల్లం లడ్డు అలా చేస్తారు. అలా మొత్తం అణిగిపోయిన తర్వాత తీసేస్తారనమాట. అలా ఉంటేనే నీట్గా చాలా కొన్ని రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. కొంచెం పచ్చిగా తీస్తే తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇలా పాపర్గా ఇలా కాలితే మాత్రం కరకర క్రిస్పీగా బాగుంటాయి అనమాట. నేను నూగులు కూడా వేసుకున్నాను అనమాట జంతికలలో, ఎందుకంటే టేస్ట్ నవ్వులుతూ ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అనమాట. వాము జీలకర్ర మిక్సీకి వేసాము. నూగులు కడిగి వేయాలి ఎప్పుడైనా జంతికల్లో, లేకపోతే పేలుతాయి పటపట అని. జంతికల్లో మాత్రం, అరిసెల్లో మామూలుగా వేయాలి. ఇలా జంతికల్లో కలుపుకునేటప్పుడు మాత్రం నీళ్ళలో వేసి పెట్టి కలుపుకునేటప్పుడు నీళ్ళలోంచి తీసి వేసుకోవాలి. అప్పుడు పేలవు, పక్కకు కూడా బయటకు కూడా రావు. సో ఇలా అనమాట. ఫైనల్లీ జంతికలు అలా రెడీ చేసి ఎమ్మటే చెక్కలు కూడా స్టార్ట్ చేసామన్న అనమాట. ఎందుకంటే ఆయిల్ వేడి అయిపోయింది కదా, ఇంకా పనిలో పని అయిపోతుందని చెప్పి అలా అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారు, చేస్తున్నారు. అలా మా పాప ఏమో ముద్దలు చేస్తుంది. వాళ్ళ అమ్మను కూర్చోబెట్టింది కానీ వాళ్ళ అమ్మను అస్సలు ఒత్తిరియట్లేదు మా ఫ్రెండ్ని. వాళ్ళు ముద్దలు చేస్తూ ఉన్నారు, అలా చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్లో ఈ పాప మాత్రం బాగా ఒత్తింది. ఆద్య పేరు, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. ఇది ఒక మేడం. అందరు పిల్లలే మంచిగా చేశారు. నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళే, మా జనరేషన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేస్తున్నారు వీళ్ళు. మా పాప, ఇదిగో ఈ పాప ఆద్య, నిర్విక, వీళ్ళంతా హనీ, వీళ్ళంతా ఒక జనరేషన్ లాగా ఉన్నారనమాట. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళదే అనమాట. ఇంకా మా బజార్లో 3 జనరేషన్లు ఉన్నాయి. పెద్దవాళ్ళు, మేము, మాకు పిల్లలు, 3 జనరేషన్లు ఉన్నాయి మా బజార్లో. సో అలా జరుగుతూ ఉన్నాయన్నమాట. మనకి ఇంకా నన్ను చూసి సిగ్గుపడుతూ ఒత్తుతుందనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.